జేఎన్టీయూలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి సమాజ స్థాపన కోసం ఈ మేధస్సు అంతా ఉపయోగపడాలని బలంగా కోరుకుంటున్నాం. ఈరోజు భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మనమందరం పెద్ద ఎత్తున సేవ్ కాన్స్టిట్యూషన్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకుని ముందు పోతా ఉన్నాం. సంవిధాన్ సమ్మాన్ బచావ్ సమ్మేళనం ఎందుకు? భారత రాజ్యాంగం ఒక్కటే సకల సమస్యలకి పరిష్కారం చూపించగలదని నమ్ముతున్నాం. కాబట్టి అనేక రకాలైనటువంటి రుగ్మతలతో, వ్యత్యాసాలతో, బాధలతో, హింసతో, రకరకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి ఈ భారతదేశ సమాజాన్ని పరివర్తన చెందించి, రూపాంతరం చెందించి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించగలిగేది కేవలం భారత రాజ్యాంగం ఒక్కటి మాత్రమే అని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్నాం. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటే ఆ రాజ్యాంగం మనందరినీ కాపాడుతుంది. ఇవాళ నేను మీ అందరికీ తప్పనిసరిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనందరం భారత రాజ్యాంగాన్ని చదవాలి. అట్లీస్ట్ ప్రియాంబుల్ అయినా ప్రతిరోజు ఒకసారి, నెలకు ఒకసారి అని చదవాలి. నేను ఈరోజు మీ అందరికీ చదివి వినిపించాలని కూడా అనుకుంటున్నాను. నేను శాసనసభ్యుడు అయినప్పుడు, చీఫ్ విప్ అయినప్పుడు, లేకపోతే డిప్యూటీ స్పీకర్ అయినప్పుడు నా ఛాంబర్లో మొట్టమొదటిసారి నేను కుర్చీలో కూర్చునే భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రియాంబుల్ని ప్రింట్ చేపించి నా కుర్చీ వెనక పెట్టుకున్నాను. ఈ చట్టసభల్లో మనం కూర్చొని పనిచేసినంత కాలం ఈ ప్రియాంబుల్ని సాధ్యమైనంత వరకు అమలు చేయటం కోసం మనం ప్రతి అడుగు ఉండాలి, ప్రతి మాట ఉండాలి, ప్రతి నిర్ణయం ఉండాలని చెప్పి ఆ ప్రియాంబుల్ని వెనక పెట్టుకొని దాన్ని చూసుకుంటూ రోజు పనిచేసేటువంటి వాళ్ళు. మీ అందరికి కూడా ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నానంటే, ఈరోజు భారతదేశం మానవ వనరులు, అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి, మేధస్సు ఉంది, ప్రపంచాన్ని జయించగలిగిన శక్తి ఉంది. కాకపోతే ఆ శక్తి అంతా జాతి నిర్మాణం కంటే కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ జాతుల పోరాటాల మధ్యలో శక్తి అంతా నిర్వీర్యం అయిపోతాం. జాతి మొత్తం ఒకతాటి మీద ఉండి, ఒకటిగా ఉండి, ఎటువంటి అసమానతలు లేకపోతే ఇబ్బందులు, మనస్పర్ధలు లేకుండా ఉంటే ఇప్పటికే భారతదేశం ప్రపంచాన్ని జయించగలిగేది, అతి గొప్ప దేశంగా ఎదగగలిగేది కూడా. అలా ఎదగటానికి అడ్డంగా ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ అధిగమించడానికి భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో స్పష్టంగా కొన్ని పొందుపరిచారు. వాటన్నిటిని మనం ఆచరిస్తూ ముందుకు పోవాలి. We the people of India, having solemnly resolved to constitute India into a sovereign democratic republic and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity of the nation. మొత్తం సమగ్ర భారత రాజ్యాంగం మొత్తం ఒక్క పేజీలో ఈ ప్రియాంబుల్లో పెట్టించారు మనకు. దీన్ని మనం పాటించగలిగితే, దీన్ని అమలు చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి భారతదేశాన్ని నిర్మించుకోవటానికి మంచి